అందరికీ నమస్కారం. నేను కొంచెమర్తి బాబురావు, క్లస్టర్ 2 ఇన్ఛార్జ్, రామచంద్రపురం పట్టణం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వాళ్ళ యొక్క విజ్ఞతతో కూటమి ప్రభుత్వాన్ని గౌరవించిన రోజు. ఆ సెలబ్రేషన్స్లో రాష్ట్ర ప్రజలుంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని వెన్నుపోటుదారులను అభివర్ణిస్తూ నిన్న వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కుట్ర చేసింది. అయినప్పటికీ వాళ్ళు ఒక రోజు ముందే పోయారు. దానికి నిదర్శనం ఎందుకంటే నిన్న 3వ తారీఖు, కానీ వేళ 4వ తారీఖు రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఆదరించిన రోజు. ముఖ్యమంత్రి వర్యులుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి వర్యులుగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, అదే బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మోడీ గారి సహకారంతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రోజు. ఒకవైపు ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వంలో సుఖంగా జీవిస్తుంటే వీళ్ళని ఎలాగ డిస్టర్బ్ చేయాలి అని ఒక విధ్వంసం పథకం సృష్టిస్తూ ప్రతిరోజు ఈ వైసీపీ ఏదో విధంగా మీడియాలో ఉండాలని కొన్ని ప్రేలాపనలు పేలుతూ వచ్చింది. ముఖ్యంగా మన పెద్దలు చెప్పారు, రామచంద్రపురం నియోజకవర్గానికి వస్తే వాసంశెట్టి సుభాష్ గారు వచ్చిన దగ్గర నుంచి సుమారు 240 కోట్లు నియోజకవర్గ పరంగా, మన రామచంద్రపురం నియోజకవర్గ పరంగా అభివృద్ధి సంక్షేమం వైపు నడిపిస్తుంటే పట్టణానికి వచ్చి 40 కోట్ల వరకు అభివృద్ధి సంక్షేమ వైపు నడిపించారు. వారి తండ్రి గారితో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అని ప్రతిరోజు నిత్యం వాళ్ళ పొద్దున్న నిద్ర లేచిన నుంచి సాయంత్రం వరకు ఏదో సేవ చేస్తూ ఏదో రూపంలో ప్రజలకు దగ్గర అవుతున్నారు. ఇది చూడలేని నిన్న ప్రతిపక్ష నేత అని చెప్పుకునే పిల్లి సూర్యప్రకాశ్రావు గారు నిన్న చాలా పెద్ద మాటలు మాట్లాడారు. మాఫియాలు అంటున్నారు, పైగా టేకు ముక్కలు ప్రభుత్వ ఆసుపత్రిలో సత్యంగా రెట్టుకుపోతున్నారు అంటున్నారు. అది ఎందుకు చెట్టు కొట్టించారనేది కూడా ఈ రోజు నియోజకవర్గ ప్రజలు తెలియవలసి ఉంది. రామచంద్రపురం నియోజకవర్గంలో గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది, దాంట్లో డయాలసిస్ సెంటర్ లేదు. గౌరవ మంత్రివర్యులు సిఎస్ఆర్ ఫండ్తో డయాలసిస్ సెంటర్ శంకుస్థాపన చేస్తే దానికి కోర్టు హాలు ఎవరైతే జడ్జి గారు నివాసిస్తారో ఆ నివాసంలో ఉన్న ఒక టేకి చెట్టు పైనుంచి కొమ్మలో ఈ ఏదైతే స్లాబ్కి వేస్తున్నారో స్లాబ్కి అడ్డొస్తున్నాయి. అది కూడా వారి పర్మిషన్తో పై కొమ్మలు తొలగిస్తే, మరి మీరు అయ్యా సూర్యప్రకాశ్రావు గారు మీరు వస్తే మనకి ఈరోజు ఈ ఆప్థమాలజీ కూడా, ఎందుకంటే మన దాంట్లో కళ్ళకు కూడా బాగా చూస్తున్నారు. ఈ రోజు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో కళ్ళ పరీక్షలు చేసే యంత్రాలు కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెట్టారు. ఒక్కసారి తమరు పరీక్ష చేయించుకుని మీరు చెప్పింది నిజమా కాదో కూడా మళ్ళీ మీరే చెప్పాలి. నిజంగా వాసంశెట్టి సత్యం గారు అన్నవారు ఈ టేకు మొక్కలు పట్టుకుని వెళ్ళిపోతే మీరు ఇప్పటి వరకు కంప్లైంట్ అవ్వకుండా సత్యం గారికి కాపలా కాస్తున్నారా? మరి అంత నిర్లక్ష్యమే. ప్రజల సొమ్ము ఒక నాయకుడు పట్టుకెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలి? తక్షణమే విచారణ చేయమని కంప్లైంట్ ఇవ్వాలి. అది లేదు, ఏదో విధ్వంసం సృష్టించాలి. ఆ విధ్వంసం ఏంటయ్యా అంటే మీరు కనీసం ఎవరికైనా భిక్షం కూడా వేయరు. ప్రొద్దున్నే లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు రకరకాల ప్రజలు, నాయకులు లేకుండా వచ్చి తన తండ్రి గారు వాసంశెట్టి సత్యంతో సుపరిపాలన అందిస్తున్న సుభాష్ గారితో చేస్తుంటే తమరు చేసే ఏ పనులు ఒకసారి చూసుకోండి. ఇక పట్టణ అభివృద్ధి లేదంటున్నారు మీరు 2019 నుంచి 24 మధ్యలో వేణుగోపాల్ గారి తర్వాత ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ మధ్యకాలంలో ఉన్న రోడ్లని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో రోడ్లను కూడా తమరు ఒకసారి పరీక్షించండి. ఎందుకంటే మీరు తిరగండి, ఒక ప్రెస్ మీట్కి వచ్చి వెళ్ళిపోవడం కాదు. ప్రతిరోజు మా కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తున్నారు తమరు కూడా పర్యటించి లోపాలు ఉంటే చెప్పండి, ఆ లోపాలను కంపల్సరీ సరిదిద్దుకుంటారు. అంతే తప్ప నోటికి మైకులు ఉన్నాయి కదా అని తమరు ఇష్టం వచ్చినట్టు మాత్రం దయచేసి మమ్మల్ని ఎవరినే పేలొద్దు. పేలిన దగ్గర నుంచి మళ్ళీ మేము పేలుతాం. దయచేసి మీరు కూడా మీ యొక్క పాత్రనే శుభంగా పోషిస్తారని ఆశిస్తూ మరొక్కసారి ఈ రామచంద్రపురం నియోజక ప్రజలకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని ఎక్కించిన ప్రజలందరికీ కూడా మా వాసంశెట్టి సుభాష్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.